బ్యాక్ న్యూస్ తమను బీసీల్లో చేర్చాలంటూ ఆందోళనలు ముమ్మరం చేస్తున్నాయి కాపు సంఘాలు. విశాఖలో కాపు సామాజిక వర్గీయులు నిరసనకు దిగారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కాపు నేతలు రోడ్డుపై బైఠాయించారు. బీసీల్లో చేర్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కాపుల సంక్షేమం కోసం ఉద్యమిస్తున్న వారిని ఆయా పార్టీలోని కాపు నేతలే విమర్శించడం మంచిది కాదన్నారు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. తుని ఘటన తర్వాత పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. కాపులంతా పార్టీల పరంగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులను బీసీలో చేర్చాలనే అంశంపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు విజయవాడలో జరిగిన సమావేశానికి టీడీపీ, బీజేపీ, వైసీపీలకు చెందిన కాపు నేతలు హాజరయ్యారు. బీసీ కమిషన్ను కలిసింది తెలంగాణ కాంగ్రెస్ బృందం. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసింది టీ కాంగ్రెస్. కమిషన్ ముందు తమ ప్రతిపాదనల్ని చదివి వినిపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. గతంలో సీఎం కేసీఆర్ ముస్లింలకు 12% రిజర్వేషన్ను 4 నెలల్లోనే ఇస్తానని హామీ ఇచ్చారని, దీన్ని నిలబెట్టుకోవాలని అన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను బలోపేతం చేసి కార్పొరేట్ విద్యారంగాన్ని నియంత్రించాలని అన్నారు జేఏసీ చైర్మన్ కోదండరాం. కరీంనగర్లో తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొన్నారు. పిల్లలకు అధిక మార్కులు రావాలనే తపనను తల్లిదండ్రులు మార్చుకోవాలని అన్నారు కోదండరాం. తల్లిదండ్రుల బలహీనతలే కార్పొరేట్ విద్యా సంస్థలకు కల్పతరువుగా మారిపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పడి 2 ఏళ్లైన సందర్భంగా హైదరాబాద్లో బ్రాహ్మణ ప్రముఖులతో మేధోమథన సదస్సు జరిగింది. పేద బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. తెలంగాణలోనూ త్వరలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జయ మరణంపై సీబీఐ విచారణ లేదా జ్యుడిషియరీ దర్యాప్తు జరపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారామె. జయలలిత చికిత్సకు సంబంధించి ఎవరికీ వివరాలు తెలియనివ్వలేదని, కనీసం ఆమె భౌతికాయం వద్ద ఫోటోలు కూడా తీయనేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. జయకు ఎలాంటి చికిత్స అందించారో తమిళనాడు ప్రభుత్వం, అపోలో ఆసుపత్రి యాజమాన్యం సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో ఇవ్వాలని కోరారు శశికళ పుష్ప. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రేపు ప్రధానమంత్రి మోడీని కలవనున్నారు. వార్దా తుపాను కారణంగా చెన్నైలో వాటిల్లిన నష్టాన్ని ప్రధానికి వివరించనున్నారు. దివంగత సీఎం జయలలితకు భారతరత్న ఇవ్వాలని వినతిపత్రం సమర్పించనున్నారు. దీంతో పాటు పార్లమెంటులో జయలలిత విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం.